వాళ్ళంతా హనుమాన్ దీక్షాపరులు. మాల విరమణ చేసేందుకు ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ నుంచి కాలినడకన గత 5 రోజులుగా కొండగట్టుకు పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఉట్నూరు వద్ద సేద తీరుతున్న భక్తులకు ఓ సునుకం తారసపడగా బిస్కెట్ అందజేశారు. అనంతరం తిరిగి పాదయాత్ర ప్రారంభించిన భక్తులతో 5 రోజులుగా పాదయాత్ర చేస్తూనే ఉంది. వద్దని వెళ్లకొట్టిన వీరితోనే కొండగుట్టకు తిరుగుతోంది. 10 కాదు 50 కాదు ఏకంగా సుమారు 130 కిలోమీటర్లు ఆంజనేయ స్వామి భక్తులతో కలిసి కాలినడకన ప్రయాణం కొనసాగించింది. జగిత్యాలలో సునకం పాదయాత్రను గమనించిన పలువురు వివరాలు సేకరించగా తమతో కలిసి పాదయాత్ర చేస్తున్న జూలీకి కాళ్ల నొప్పులు రాగా సాక్సులు తొడిగి మరీ సపర్యలు చేశారు. కేవలం 5 రూపాయల బిస్కెట్ ఇచ్చినందుకు ఇంత విశ్వాసం చూపింది ఆ సునకం. అందుకే అంటారు సునకాలకు విశ్వాసం ఎక్కువ. విలేజ్ గుడేపురండి, ఆదిలాబాద్ జిల్లా. గత 5 రోజుల నుంచి మేము కొండగట్టు పాదయాత్ర వెళ్తున్నాం. ఈ స్వామి ఏమో ఊట్నూరులో కలిసింది. అప్పటి నుంచి ఈ స్వామి మాతోటి పాదయాత్ర చేస్తుంది. ఆ స్వామికి ఎంత కాలం నొప్పైనా మాతోటి వస్తుంది, మాతోటి పడుకుంటుంది, మాతోటి తెలుస్తుంది. స్వామి ఇంకొక 15 20 110 అంటే 130 కిలోమీటర్లు. 130. వాట్సాప్ ఉందా దానికి? 90203120. ఆదిలాబాద్ లోకలా? హనుమాన్ జై శ్రీరామ్. నేను రింగట్ గజానన్, మండల్ గుడి హత్నూర్, ఆదిలాబాద్ జిల్లా. మేము గత 5 రోజులుగా పాదయాత్ర కొండగట్టు నడుస్తున్నాము. ఈ స్వామి ఏమో మాకు ఊట్నూరులో కలిసింది. మాతో ఉన్న స్వామి ఒక బిస్కెట్ ప్యాకెట్ పక్కకు వేసి రోడ్డు పక్కకు వేసిండు. అయితే ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ తిని ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ విశ్వాసంతో మాతోటి ఈరోజు 120 కిలోమీటర్లు నడిచింది. ఈ రోజుకి 120 కిలోమీటర్లు ఆ స్వామికి ఎంత కాళ్ళు నొప్పులైనా, ఎంత కాళ్ళకు పొక్కులు వచ్చినా మాతోటే ఉంటుంది. మా దగ్గర మేము ఎక్కడైనా ఆగితే సివిల్ సాములు ఏమైనా బండి స్లోగా వెళ్తే మా దగ్గర ఎవరిని ఆగనిస్తలేదు. మమ్మల్ని ఏమైనా కుక్కలు కానీ ఎవరు కానీ తరుముతే అది దగ్గర అనిస్తలేదు. ఆ స్వామి ఒక Z+ సెక్యూరిటీ లాగా ఉంది మాకు. ఆ స్వామి విశ్వాసంతో మేము 20 కిలోమీటర్ల అడవి నైట్లో పూర్తి చేసాం.